హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఇప్పుడు చూద్దాం. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రం 1989 నాటి చిత్తూరు జిల్లా శ్రీరామపురంలోని నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అఖిల్ అనాథగా ఈశ్వరీరావు పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్తో కథ మొదలవుతుంది. హీరో తనకి అత్యంత సన్నిహితులైన వారి గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకొని వారితోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ తర్వాత సంఘటనలు ఏం జరిగాయి అనేదే సినిమా కథ. ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అఖిల్ కెరీర్లోనే ఇది ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచింది. యాక్షన్ సీన్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అఖిల్ తన నటనతో సినిమాను నిలబెట్టాడు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ తన ఎనర్జిక్ పర్ఫార్మెన్స్తో అలరించింది. అఖిల్ మరియు భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక విలన్గా కనిపించిన ప్రమోద్ పంజు ఈ సినిమాకు పెద్ద సర్ప్రైజ్. సెకండ్ హాఫ్లో అతని నటన సినిమా స్థాయిని పెంచింది. శివాజీ గ్రే షేడ్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని కీలక సన్నివేశాలను, ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ను మరో లెవెల్కు తీసుకెళ్లింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో కొన్ని చోట్ల మనం ఊహించే విధంగానే సన్నివేశాలు సాగుతాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త మెరుగుగా ఉంటే బాగుండేది. సినిమాలో పాటల సంఖ్య ఎక్కువైంది. ఇది కథా గమనాన్ని కాస్త నెమ్మదింపజేసింది. కొన్ని ఎమోషనల్ సీన్లలో అఖిల్ ఇంకాస్త మెరుగుగా నటించాల్సి ఉండేది. అలాగే శత్రు, బ్రహ్మాజీ వంటి నటులకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువైంది. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి కథాపరంగా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ను అందించినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. మొత్తంగా చెప్పాలంటే లెనిన్ ఒక డీసెంట్ కమర్షియల్ రివెంజ్ డ్రామా. అఖిల్ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వీకెండ్లో సరదాగా టైంపాస్ చేయడానికి ఇదొక మంచి సినిమా. మీరు గనుక ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం వెయిట్ చేస్తుంటే హ్యాపీగా ఈ సినిమాను థియేటర్లో చూడొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.